నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినుకొండ నియోజకవర్గంలో కోరలు చాస్తున్న కరోనా వైరస్ తాజాగా 7 కేసుల నమోదు కరోనా వైరస్ కు వినుకొండ పట్టణానికి చెందిన అన్నదమ్ములలో ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం వినుకొండలో 3కు చేరిన కరోనా మరణాలు మాజీ ఎమ్మెల్యే జీవి హైదరాబాద్ నుండి వచ్చిన తరువాతే వినుకొండలో కేసులు నమోదయ్యాయని ఆరోపించిన ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పట్టణ ప్రజల్లో కలవరం నెలకొంది. తాజాగా సోమవారం నాటికి నియోజకవర్గంలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వినుకొండ పట్టణంలో 3కి, బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు 3, వడ్డెంకుంట గ్రామంలో 1 కేసు నమోదయ్యాయి. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోని వారికి మొబైల్ వ్యాన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే వినుకొండలో ఓ బాలుడికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ దృశ్యం చూపలను కలిచివేసింది. వ్యాప్తి చెందడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా మనకి వినుకొండ ప్రాంతంలో ఒక 7 కేసులు పాజిటివ్ కేసులుగా రావడం అనేది తెలిసిందే. అయినప్పటికీ ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఎవరికైతే పాజిటివ్ అని నిర్ధారణ చేయబడిందో వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడం, అదేవిధంగా వారికి సంబంధించిన కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో ప్రైమరీ కాంటాక్ట్స్ కానివ్వండి, సెకండరీ కాంటాక్ట్స్ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేసేసి వాళ్ళకి అక్కడ టెస్ట్ చేయించేసి మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ వస్తే సెకండ్ స్వాబ్ కూడా తీసిన తర్వాత మళ్ళీ తిరిగి నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇలా పంపించడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా. అయితే మరణాల శాతం కూడా మనకి చాలా తక్కువగానే ఉంది కాబట్టి అది మన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం కాబట్టి. అయితే పబ్లిక్ అందరూ ఇళ్లలోంచి బయటికి వచ్చి ఎక్కువ గ్యాదరింగ్ అవ్వటం వల్ల మెయిన్ ఇది ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ మేము చేసి చెప్పినట్టే మనం ప్రతిసారి చెప్పినా కూడా ఇదే, ఎవరు చెప్పినా కూడా ఏంటంటే డిస్టెన్స్ పాటించడం, అదేవిధంగా షాపుల దగ్గర కూడా ఎక్కువ మంది గుమిగూడకుండా ఎవరికి ఏ ఇంట్లో వస్తున్నా కూడా ఇంటికి ఒక్కళ్ళు మాత్రమే వచ్చి వాడికి కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో నిత్యావసర సరుకులు అవి తీసుకొని వెళ్ళటం, దూరాన్ని పాటించడం, షాపుల దగ్గర కానివ్వండి, పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కానీ బయట వచ్చినా కానివ్వండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా మాస్కులు ధరిస్తూ శానిటైజర్స్ ఇచ్చేయడం కానీ, లేకపోతే సోప్తో క్లీన్ చేసుకోవడం కానీ, అదేవిధంగా తీసుకెళ్ళినటువంటి వస్తువులు కూడా శుభ్రపరచుకొని తగిన జాగ్రత్త తీసుకుంటే ఈ యొక్క వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ యొక్క అయితే ఇప్పుడు చెప్పుకున్నామో అవి పాటిస్తే ఈ వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ నేను ఆ విధంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పేదలందరికీ నివాసన స్థలం ఇవ్వాలి, అందరికీ గూడు ఉండాలని చెప్పేసి ఒక మంచి లక్ష్యంతో దాదాపుగా 10 లక్షల పైచీలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మన నష్టపడ్డ రెవెన్యూ డివిజన్ పరిధిలో 1,000 మందికి ఇంటి నివేశన స్థలం ఇచ్చేదానికి అర్హులుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా టిట్కోలో ఉన్నటువంటి హౌసెస్ కానివ్వండి, అదేవిధంగా మన లేఅవుట్ చేసి ఇంటి స్థలం ఇచ్చే విషయంలో కూడా మేము ఇప్పటి వరకు కూడా దాదాపు 50,000 మంది పైగా అర్హులను మన సబ్ డివిజన్ పరిధిలో గుర్తించడం జరిగింది. మన డివిజనల్ పరిధిలో అందులో భాగంగా మన వినుకొండ ప్రాంతంలో కూడా 5 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా వినుకొండలో కూడా ఇప్పటివరకు టౌన్లో 542 మంది, రోడ్లు అయితేనేమో 1748 మందిని కూడా గుర్తించడం జరిగింది. దాదాపుగా టౌన్లో 110 ఎకరాల వరకు మేము ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా
డెవలప్ చేసేసి లేఅవుట్లు సిద్ధం చేసేదానికి ఒక 1 వీక్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రూరల్ ప్రాంతంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఆల్మోస్ట్ లేఅవుట్లు డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పట్టాలు కూడా ఆల్రెడీ మాకు రావడం జరిగింది. ఆ పట్టాల ప్రిపరేషన్లో కూడా ఏవైతే దాంట్లో రాయవలసి ఉందో, అంటే లాటరీ ద్వారాగా వాళ్ళకి ఇచ్చేటువంటి ప్లాట్ నెంబర్ కానివ్వండి, ఆ ప్లాట్కి సంబంధించినటువంటి హద్దులు కానివ్వండి, ఇవన్నీ కూడా రాసి అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీడ్తో కలిసి ఉంటుంది కాబట్టి ఆ డీడ్ మీద ఫోటోలు కానివ్వండి, అదే తహసీల్దార్ సంతకం కానీ ఇవన్నీ కూడా తయారు చేసేసి ఇచ్చేదానికి మేము సిద్ధపడే టైంలో ఇది మరి ఇంకొక ఫర్దర్ డేట్ కోసం మళ్ళీ మాకు ఈరోజు రావడం జరిగింది. అంటే 8న కాకుండా మరొక రోజు ఇస్తారని చెప్పేసి సమయం చెప్పడం జరిగింది. అది ఏ రోజు అనేది కరెక్ట్గా ఇంకా కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ప్రభుత్వ పరంగా. అది రాగానే మళ్ళీ అనౌన్స్ చేస్తాం. ఈలోపు ఎక్కడైనా బ్యాలెన్స్ వర్క్ ఉంటే కూడా అది కూడా డెవలప్మెంట్ చేసేసి అందరికీ పట్టాలు ఇచ్చేదానికి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా సిద్ధం చేస్తామని చెప్పేసి పత్రిక తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో వినుకొండ అర్బన్కి సంబంధించిన బెనిఫిషరీస్కి ల్యాండ్ తీసుకునే విషయంలో నేను మా తహసీల్దార్ మేమందరం కూడా వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే దగ్గరగా ఇస్తే అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము మొదట చర్చ చేయడం జరిగింది ల్యాండ్ కోసం. ఇటు కుర్చేటిపై రూట్లో కూడా మేము వెరిఫై చేసాం. అదేవిధంగా కారంపూడి రూట్లో కానివ్వండి, ఇటు మన నషాపూడి రూట్లో కానీ చూసాం. అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి లోకల్గా విచారణ జరిపితే ఎకరం వచ్చేసి దాదాపు కొన్ని ప్రాంతాల్లో 10 లక్షలు 30 లక్షలు చేయడం జరిగింది. ఇది కారంపూడి రూట్లో 40 లక్షల వరకు చేయడం జరిగింది. ఈ సందర్భంలో మనకు ఉన్నటువంటి బేసిక్ వాల్యూ ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ కొనాలంటే ఆ రేట్ ఇచ్చేదానికి అవకాశం లేదు. సపోజ్ 6 లక్షలు అంటే మనం 15 లక్షల దాకా ఇవ్వగలం ప్రభుత్వపరంగా ఇచ్చేటువంటి కాంపెన్సేషన్. కానీ బహిరంగ మార్కెట్లో వాళ్ళు చెప్పిన రేట్లు 10 లక్షలు 30 లక్షల దాకా ఉంది. 40 లక్షలు కొంతమంది చెప్పడం జరిగింది. అందుకని మనం ఏదైతే ఇక్కడ అందుబాటులో మనకి ఉంటుందనే చర్చ చేసే సందర్భంలో గౌరవ శాస్త్రజ్ఞుల వారు కూడా వారి యొక్క ల్యాండ్ కూడా ముందుకు వచ్చారు. అదేవిధంగా వారు మొదలే చెప్పారు మాకు. వినుకొండ మండలంలోని కొప్పుకొండ భూముల గురించి దేశభక్త ప్రజాతత్వ ఉద్యమం పీడీఎఫ్ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు వినతి పత్రాన్ని అందించారు. తమకు తగిన న్యాయం చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను వినుకొండ పట్టణంలో ఆయా పార్టీ ఆధ్వర్యాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. మన వినుకొండ పట్టణంలో మన పట్టణ ప్రముఖులందరితో పాటు మరి ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా అలాంటి మహానుభావులు కోర్టుల్లో ఒకరు, అలాంటి మహానుభావుల్లో మరి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒకరు, అందులో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వాళ్ళందరూ కూడా ప్రజల కోసం, పేదల కోసం, పేదల పట్ల అంకిత భావంతో అన్ని విధాల రాజ్యాంగాన్ని రచిస్తే ఆ పేదలను కాపాడేదానికి మరొకరు అన్ని విధాల ప్రయత్నం చేసి మన భారతదేశానికి ఒక మంచి గౌరవం గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుల్లో మీరు ఒకరని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నారు. అందరికీ అన్ని విధాల బాగుండాలని చెప్పి భావించే వాళ్ళలో బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒకసారి తెలియపరుచుకుంటున్నారు. ఆయనకి ఈరోజు ఎందరో ఉన్నారు పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళని మరుపురాని మనుషులని చెప్పుకోవటం, ఆనాడు వాళ్ళు చేసినటువంటి మంచి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారు. ప్రజలకి అన్ని విధాల మంచి సంక్షేమ కార్యక్రమాలు భాగంగా వాళ్ళు చూపించారు. ఇవన్నీ చేశారు కాబట్టి ఇవాళ మనం ఇలా ఉండగలిగాం. భారతదేశం ఇవాళ బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మరి ఒకటిగా నిలబడటం జరుగుతూ ఉందంటే ఆనాటి వాళ్ళందరిగా ఆ మేధావులు చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం, వాళ్ళ పరిపాలన ఒక మంచి విధానాలు, ఆ పరిపాలన విధానాల వల్లే ఇవాళ మనం ఇలా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ అవకాశం కల్పించిన బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ, వినుకొండ కమిటీ వారందరూ కూడా, కమిటీ పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి మా పాత్రికేయులకి అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ సెలవు.
వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు కేటాయించిన నూతన 108 వాహనాలను వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సోమవారం ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నూతన వాహనాలను ఏర్పాటు చేసి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వినుకొండ వైద్యశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ మరి డాక్టర్స్ అందరూ ఉన్నారు, అంబులెన్స్ డాక్టర్ గారు, మరి అదేవిధంగా మన బాబు గారు, హెల్త్ డాక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఈ అంబులెన్స్ విధానాలను తీసుకొచ్చి 104, 108 అని చెప్పి అవి నిజంగానే ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు అవి కుయ్యం అంటూ వస్తూ ఉంటే నన్ను రక్షించడానికి మన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అంబులెన్స్ వస్తుంది అని ఆ కష్టాల్లో ఉన్న పేషెంట్ కూడా దానికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ వ్యవస్థ చాలా అద్భుతమైన పరిస్థితుల్లోకి ఏర్పడటం జరిగింది. అది అందరికీ తెలుసు. ఈ 108, 104 కానీ రాలేదు. ఎందుకు రావడం లేదంటే దానికి ఆయిల్ లేక అనేక రకాల సమస్యలతో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా విఫలమైంది. మన వినుకొండ పట్టణానికి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఏ విధంగా మాకు అవసరం ఉంది, మా అవసరాన్ని మీరు అన్ని విధాలా తీర్చాలి, మాకు మా వినుకొండకి 10 వెహికల్స్ అంబులెన్స్లు కావాలని చెప్పి 10 వెహికల్స్ తీసుకొచ్చాం. వారికి మాటలతో కాదే, చూడండి అందరూ చూస్తున్నారు. 10 మండలానికి 2 కాడికి 10 వెహికల్స్ మన వినుకొండ పట్టణానికి తెప్పించాం. అదే కాదు, మన హాస్పిటల్కి చాలా అభివృద్ధి చేసేదానికి ఇప్పుడు ఫండ్స్ కూడా వచ్చినాయి. ఈకా కూడా డ్రామా కేర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అది కూడా మనం ప్రవేశపెడతారు కంపల్సరిగా నేను ఆశిస్తున్నాను. కంపల్సరిగా అనుకున్నది జరిగిద్దని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, వాస్తవంగా ఏమైనప్పటికీ మన వినుకొండలో 10 వెహికల్స్ మన 5 మండలాలకి చూడగానే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ప్రాణం లేచి వస్తుంది అని, దరిదాపులు దిగజారిపోతున్నటువంటి ప్రాణం కూడా లేచి వచ్చే విధంగా కాపాడటానికి సరైన సమయంలో సరైన వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించే అంబులెన్స్లు వచ్చినాయని చెప్పుకోవడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇదంతా కూడా గమనించాలని మనస్ఫూర్తిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను వినుకొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మేడం రమేష్, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మద్దుల వెంకటకోటయ్య యాదవ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు మహానుభావుడు, భారతదేశం ముద్దుబిడ్డ, భారతదేశం నుండి భూభాగం అన్న అంత ప్రేమ అభిమానం కలిగిన వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వారు భారతదేశం స్వతంత్రం తర్వాత మొదటి క్యాబినెట్లోనే మరి మంత్రిగా పనిచేసి ఉన్నారు. ఆ తర్వాత విదేశాన విధానం నచ్చక భారతదేశంలో ఉన్నటువంటి భూభాగం వించె కూడా వదులుకోవడం ఇష్టం లేక ఆ ప్రభుత్వం నుండి బయటకు వచ్చి భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత స్థాయికి ఎదిగిందంటే
వారు నాటినటువంటి విత్తనం, వారు వేసినటువంటి బీజం ఈరోజు పార్టీ అంచెలంచెలుగా వెదిగి ఈరోజు ప్రపంచ దేశాలకే భారతీయ జనతా పార్టీ ఆదర్శంగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇంత పకడ్బందీగా పనిచేస్తున్నారంటే వారు ఇచ్చినటువంటి ఆదర్శం, వారు ఇచ్చినటువంటి బాట ఈరోజు నరేంద్ర మోడీ గారు పకడ్బందీగా పనిచేస్తున్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, భారతదేశం అంటే ఎంత ప్రేమ లేకపోతే ఆ రోజు మంత్రి పదవిని వదిలేసి బయటకు వచ్చారంటే మనందరం కూడా గమనించాలి. ఈరోజు మంత్రి పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు, అధికారం కోసం పాకులాడుతూ ఉంటారు. ఆ తర్వాత పార్టీని స్థాపించడమే కాకుండా పార్టీని స్థాపించి ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు పార్టీని ఈ విధంగా ముందుకు నడిపించారంటే వారు చూపినటువంటి చొరవ, మరి వారి జన్మదిన వేడుకల్లో ఈరోజు చేసుకోవటం అనేది భారతీయ జనతా పార్టీ వినుకొండ నియోజకవర్గం తరపు నుంచి మరి ఈరోజు వారి కార్యక్రమంలో పాల్గొనటం అంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ గారు, మా జిల్లా అధ్యక్షుడు కన్నా సైదరావు గారు, వీళ్ళందరూ కూడా తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు వీళ్ళు పార్టీని అంచెలంచెలుగా వారు చూపిన బాటలో నడవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మైలేజ్ వచ్చే విధంగా ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ పోషిస్తుందని మరి ఈరోజు జన్మదిన వేడుకల్లో మరి చెప్పడం జరుగుతుంది మీడియా ద్వారా. ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ప్రజల దగ్గరగా ఉంటుందని మీ అందరికీ సూచిస్తూ మరొకసారి వారి జన్మదిన వేడుకల శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తాం. అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారంటూ వీఆర్ఓపై గ్రామస్తులు తిరగబడిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో ప్లాట్ల కేటాయింపుపై లాటరీ పద్ధతి నిర్వహించడం, ఒక్కరోజు వ్యవధిలోనే 8 కొత్త పేర్లు చేర్చారని, ఇది ఎలా సాధ్యమంటూ వీఆర్ఓను గ్రామస్తులు నిలదీశారు. దీనిపై తహసీల్దార్ వివరణ ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డి మాట్లాడుతూ అనర్హులని తెలిస్తే పట్టాలను రద్దు చేయటం జరుగుతుందని వివరణ ఇచ్చారు. వినుకొండ పట్టణంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 3కు చేరుకుంది. తాజాగా వినుకొండ పట్టణానికి చెందిన అన్నదమ్ములకు కరోనా పాజిటివ్ నమోదై ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న వారిలో ఒకరు సోమవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా వినుకొండ ప్రజలు జాగ్రత్తలు పాటించని పక్షంలో కరోనా వైరస్ కోరలు చాచి కాటేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచ జనోసిస్ డే సందర్భంగా వినుకొండ పట్టణంలోని పశు వైద్యశాల నందు కుక్కలకు యాంటీ రేబీస్ టీకాలను వేశారు. పశు వైద్యులు సరోజాదేవి మాట్లాడుతూ రేబీస్ వ్యాధి జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందకుండా టీకా తప్పనిసరిగా వేయించాలన్నారు. కార్యక్రమంలో పశు వైద్యులు శివాజీ, కట్టా సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆర్డీఓ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. కళాశాల ఆవరణయందు సుమారు ₹1 కోటి నిధులతో స్టేడియం నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు. పక్కనే గల బాబు జగజ్జీవన్ రామ్ కాలనీవాసులు తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కమిషనర్ శ్రీనివాసులు, పట్టణ సిఐ చినమల్లయ్యలు ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సమీపంలో మన స్టేడియం నిర్మాణానికి గౌరవనీయులు మన ఆర్డీఓ గారు, మన కమిషనర్ గారు, మన తహసీల్దార్ గారు, మన పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఇది మొత్తం కూడా కాలేజీకి సంబంధించినంతవరకు ప్లేస్ అంతా కూడా 33 ఎకరాలకు గాను ఈరోజు అందులో ఒక 10 ఎకరాలు ఆక్యుపేషన్ చేయడం జరిగింది. ఆక్యుపేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఇల్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళకి మరి అన్ని విధాల మరి ఏ విధంగా చూసినా వాళ్ళని దీపం పెట్టుకున్నటువంటి వాళ్ళని అన్యాయం కాకుండా గారు తహసీల్దార్ గారు వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిందిగా నేను ఇక్కడ శాసనసభ్యుడిగా కోరుకోవటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి
స్టేడియానికి సంబంధించి కాలేజీకి సంబంధించి ఇంకా 23 ఎకరాలు, కాలేజీకి సంబంధించి ఒక 5 ఎకరాలు, స్టేడియానికి సంబంధించింది ఒక 18 ఎకరాలు ఏర్పాటు చేసుకొని ఇందులో స్టేడియం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగా గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎలాంటి అన్ని వసతులు ఏర్పాటు చేస్తారని చెప్తాం జరుగుతుంది. వారు మాట్లాడతారు. ఆర్డీఓ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఏదైతే మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడ ఉందో ఇందులో ఉన్నటువంటి స్థలం దాదాపుగా 23 ఎకరాలు దాదాపుగా ఉంటే అందులో 18 ఎకరాలు ఆట స్థలం సంబంధించిన స్టేడియం నిర్మాణం కోసం ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు వారు ప్రభుత్వానికి నివేదించడం, దానికి పర్మిషన్ కూడా రావటం, అదేవిధంగా కొంత అమౌంట్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. అయితే ఆల్రెడీ ఇప్పటికే ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో ఇది మన డిగ్రీ కళాశాల స్థలంలో ఒక 10 ఎకరాల్లో పేదవాళ్ళు ఎప్పటి నుంచో ఆక్రమించుకొని రేకుల షెడ్లు వేసుకొని ఉండడం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళు కూడా సరైన రహదారుల వసతి కానివ్వండి, అదేవిధంగా మురుగునీటి వెళ్ళేదానికి నీటిపారుదల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా లేవని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాలంటీర్లు కూడా వాళ్ళకి అందుబాటులో లేకపోవడం కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మా దృష్టి తేవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఏదైతే ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారో వాటికి ప్రభుత్వ పరంగా ఏ విధంగా అయితే మనం నిబంధనల మేరకు వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలో దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ పంపించేదానికి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా పంపించేసి వాళ్ళకి ఇక్కడ రెగ్యులరైజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా అందరం ముందు మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత తదుపరి వాళ్ళకి రోడ్లు కానివ్వండి, ఈ మురుగునీటి కాలువ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా నీటి వసతి కానివ్వండి, మంచినీటి కుళాయిలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము అందరి ముందు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మన ప్రభుత్వ కళాశాలతో పాటుగా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మన పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగించుకునే విధంగా అందుబాటు తీసుకొచ్చడానికి మన గౌరవ శాసనసభ్యులు వారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా మనం సహకరించేసి మా యొక్క ప్రభుత్వ అధికారుల తరపున కూడా అందరం కూడా సహకరించి ఇది వచ్చే విధంగా అందరం కూడా చేస్తామని చెప్పేసి చేస్తూ అది అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరి ముందు తెలియజేస్తూ తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. అర్బన్ హౌసింగ్ ఇళ్లను వెంటనే పూర్తి చేసి పేదలకు అందించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వెల్లటూరు రోడ్డులోని అర్బన్ హౌసింగ్ నిర్మాణాల వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకు ఇళ్లను పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హైదరాబాద్ నుండి వినుకొండకు వచ్చిన తరువాతే పట్టణంలో కేసులు నమోదయ్యాయని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 నెలలు హైదరాబాద్లో ఉండి క్వారంటైన్కు వెళ్లకుండా నేరుగా వినుకొండకు వచ్చి వైరస్ను తీసుకువచ్చారన్నారు. పేద ప్రజల కోసం 12 గంటల దీక్ష అంటూ 3 గంటలే చేసి నిమ్మరసం త్రాగి ప్రజలను మోసం చేయడానికి జీవికి సిగ్గు ఉండాలన్నారు. తెనాలి, చిలకలూరుపేట, నర్సరావుపేటలో అర్బన్ హౌసింగ్ పూర్తయి గృహప్రవేశాలు కూడా జరిగాయని, కానీ వినుకొండలో మాత్రం ఇళ్లు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఇక్కడ వచ్చినటువంటి ఆయన ధర్నా చేశాడు, నిమ్మరసం ఇచ్చాడు. ఆయన నిరాహార దీక్ష చేశాడు, నిమ్మరసం. సిగ్గుండాలయా? ఏం నిరాహార దీక్ష? 11ంటికి కూర్చొని 3 దాకా మీ ఇంట్లో కూర్చుంటే అది కూడా మీరు నిరాహార దీక్షలే. ఇదేనికి నిరాహార దీక్ష? ప్రజల పేదవాళ్ళకు భూములు ఇవ్వద్దు. ఇదేంటే ఈ పేదవాళ్ళకు భూములు ఇవ్వద్దు అంటాం. ఒక పక్కన బ్రహ్మనాయుడు గారు 4 లక్షలకు కొనడండి, 4 లక్షలకు కొని భూమి 18 కమ్మిండా అని అన్నావు. అసలు మరి మళ్ళీ పక్కన పేదవాళ్ళ భూములు లాక్కున్నాడని చెప్తావు. మరి పేదవాళ్ళ భూములు లాక్కుంటే 4 లక్షలకు కొనడం బ్రహ్మనాయుడు గారి భూమి పొలాల్లో భూమి ఇచ్చినామని చెబుతారు. ఆ మాట మీదనే ఉండండి, ఆ మాట మీద ఉండండి. ఆనందబాబు, నువ్వు మీ ఇక్కడ ఉన్న జీవీఎస్ ఆంజనేయులు 100 ఎకరాలు ఇవ్వండి, 18 లక్షలకి ఈ పరిధిలో ఉండండి, ఇవ్వండి. లేదు మున్సిపాలిటీలో 30 లక్షలకి ఇస్తానంటుండగా మున్సిపాలిటీలో ఇవ్వమను. మీదంతా ఇప్పుడు మీరు చేస్తుందంతా ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు. ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే ప్రభుత్వానికి మంచి గుర్తింపు, గౌరవం వస్తుంది, వాళ్ళకి మంచి పేరు వస్తుంది. వైఎస్ఆర్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, బ్రహ్మనాయుడు గారికి ఇక్కడ బ్రహ్మాండమైన పేరు వస్తుంది. ఆ పేరు రాకూడదు అని మీ అభిప్రాయం. ఓకే, మీరు బ్రహ్మనాయుడు గారు
పొలాలు ఎక్కడైనా నిజమైనటువంటి ఎవడైనా సరే మగోడైతే ఒక్క సెంటు చూపించండి, ఏదంటే అది సవాల్ చేస్తున్నాను. ఒక్క సెంటు భూమి మాట్లాడక సరికాదు. ఇక్కడికి వచ్చేది మాట్లాడాను నేను పెద్ద మాజీ మంత్రిని అంటే కుదిరిద్దా? ఇక్కడ ఉన్నది బురిడి. ఈ బురిడి మాటలు విని మీరు అట్లా మాట్లాడితే ఎట్లాగయ్యా? తెలుసుకొని మాట్లాడు. దేనికైనా రెడీ. తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లాగా? నీలాగా ఎక్కడెవడు దొంగలు కాదు, అది తెలుసుకోండి. అదొకటి. రెండోది లెక్క ఉంది. నీ దగ్గర ఏమన్నా లెక్క ఉందా? అసలు నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు, నీకు లెక్క ఉందా? నువ్వా మోసగాడి, నేనా? ఆయన మేము అన్నీ మోసమేనండి. అసలు నువ్వేందండి 11:30 12 కూర్చున్నావు, 4 3 ఆయన ఏదో నిమ్మరసం తీసుకుని వచ్చి నువ్వు గుంటూరు నుంచి ఏడేందో ఇచ్చేసినట్టుగా. ఆ నిమ్మరసం ఏందో, ఆ విధం ఏందో, మరి ఏం చేసిండను? పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వద్దు అనే దానికి నిమ్మరసం వేయటం ఏందో? ఆయన మరి వాస్తవంగా పెద్ద ఆయన మంత్రి చేశాడు. ఆయన చెబుతుండో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ కూడా నా వల్ల హార్ట్ అటాక్ వచ్చిందంట జనానికి, అందుకే చచ్చిపోయారంట. నువ్వు వచ్చినాకనే మరి నువ్వు హైదరాబాద్ చేడకు వచ్చినాకనే కరోనా వచ్చింది. అంతకుముందు ఇక్కడ కరోనా కూడా లేదు. నువ్వే తీసుకొచ్చినావు అని చెబుతున్నారు. మరి మేము అనట్లా, జనం అంటున్నారు. వాస్తవం ఇది. 4 నెలలు నువ్వు హైదరాబాద్లో ఉండి నువ్వు డైరెక్ట్గా ఎట్ట వచ్చి నువ్వు క్వారంటైన్లో పోకుండా ఎట్ట వచ్చావయ్యా? ఇలాంటి వాళ్ళే తగిలిచ్చారు ఇక్కడ. ఏడన్నా వినకొండలో చాలా పీస్ఫుల్గా, చాలా బ్రహ్మాండంగా, ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా మేము చేసాం. మేము చేసుకుంటా వచ్చాం. ఇవన్నీ నీ వల్లే వచ్చినాయి. మరి నువ్వు మరి చెప్ప తప్పదా? ఎవరు పేదవాళ్ళ సొమ్ము తిన్నారు, ఎవరు ప్రభుత్వం సొమ్ము తిన్నారు అనే దాంట్లో మనం కొన్ని ఆలోచించాలి. నువ్వు 10 సంవత్సరాల ఎమ్మెల్యేవి, 10 సంవత్సరాల ఎమ్మెల్యేవి, సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు నీళ్లు తోలావు. ఎవరికి ఇచ్చావా 4 కోట్లు? నీ శంశాలు ఉన్నారు నీ పక్కన తిరిగే నీ పార్టీ నాయకులు. వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం 4 కోట్ల రూపాయలు దారదత్తం చేశావు. అంటే 10 సంవత్సరాలకి 10 4లు 40 కోట్ల రూపాయలు. 40 కోట్ల రూపాయలు నువ్వు నీ పార్టీ కార్యకర్తలకి నీళ్లు దోలినట్టుగా బెల్లప్పించుకొని చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఎక్కువే ఉంది. ఒక రకంగా సంవత్సరం మొత్తం లెక్కైతే ఇంకా ఎక్కువ ఉంది. కానీ 4 కోట్లు లెక్కేసాం. 10 సంవత్సరాలు నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు. 40 కోట్ల రూపాయలు నీ పక్కన తిరిగే మీ నాయకులకి నీకు మొత్తం సరిపెట్టుకున్నారు. ఆ 40 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని అడుగుతున్నాను. 40 ఇవాళ ఆ రోజైతే 20 లక్షలకే ఆ చెరువు అయ్యేది. ఇవ్వాలంటే అన్నీ పెరిగిన 50 లక్షలు అయింది. ఆ రోజైతే 20 లక్షలకే అయ్యేది. ఆ చెరువుని ఎందుకు అలా ఉంచావు? ఆ చెరువులో ఎందుకు నీళ్లు పెట్టలా? వినకొండ ప్రజలకి ఎందుకు నీళ్లు లేకుండా ఆ విధమైనటువంటి అన్యాయం చేశావు? అన్యాయంలో భారీ అన్యాయం. భారీగా ప్రతి ఒక్క అవ్వాతాతలు కూడా చెంబెడు నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితుల్లో అల్లాడిపోయారే. ఆ రోజు నీకు ఈ కనపడలేదా? కనపడలేదా? 40 కోట్లు నువ్వు తీసుకురా ముందు ప్రభుత్వ ధనాన్ని. 40 కోట్ల రూపాయలు ఆ విధంగా మున్సిపాలిటీకి నువ్వు అన్యాయంగా దోపిడీ చేసి మీ వాళ్ళందరికీ పంచిపెట్టిన సంగతి ఎవరికి తెలియదా ఆంజనేయులు గారు? ఆ 40 కోట్లే కాదు. ఇవాళ మీరు ఒక ఆలోచన చేయండి. ఇవాళ వినకుండా ఆ చెరువుని ఏమన్నా నేను ఎక్కడి నుంచి అన్నా తీసుకొచ్చానా? వాస్తవాలు మాట్లాడుకుందాం. నువ్వేదో ఏదో బ్రహ్మరెడ్డి గారు ఎస్ఐటి భూములు అంటే కుదరదు. మొత్తం నీ జాతకం అంతా ఉంది. 100 ఎకరాలు మీ చుట్టాల పేర్లను నీ బినామీ పేర్లను పెట్టుకొని ఆక్యుపేషన్ చేసుకుంది మీరు. అవునా? ఎవరికి తెలియదు అది. ఇది వాస్తవం అండి.
బ్రహ్మనాయుడు గారు నరసింహారెడ్డి గారి దగ్గర 4 కోట్లు కొనడు, ఆ 4 కోట్లకి ఇవ్వమనని మీ గెస్ట్ హౌస్ కాడ నువ్వు 2000 రూపాయల కాడికి కొన్నావు, 5000 ఇస్తాను ఈయనది. నీ గెస్ట్ హౌస్ కాడ నీ 50 ఎకరాల పొలవి పేదోళ్ళకి నీదీవా బ్రహ్మనాయుడిది వల్ల నీ ఇల్లు నా ఇల్లు ఇస్తా, నీ ఇల్లు కూడా పేదోళ్ళకి రాయి, నా ఇల్లు కూడా పేదోళ్ళకి రాద్దాం. నీ ఆస్తి మొత్తం బ్యాలెన్స్ షీట్లు తీసుకురా, నా ఆస్తి కూడా ఇస్తాను, మొత్తం పేదోళ్ళకి రాసిద్దాం. సిగ్గుండాల మాట్లాడితే కమిట్మెంట్గా ఉండు. ఇది వాస్తవాలు అన్నమాట. అయితే పేదోళ్ళ భూమి ఎవరు ప్రభుత్వంలో తీసుకుపోయారా? ఇదే పేపర్లో చెప్తున్నాను. ఏదైతే చెప్పారో అది దానికి సాక్ష్య ఆధారాలతో నేను చూపిస్తున్నాను. నా పొలం సెంటు భూమి అయినా ఈ పేపర్లో చూపించాలా? ఒక్క సెంటు భూమి ఎక్కడైనా ఉంటే నా పొలం చూపించాలి. సెంటు భూమి ఎక్కడైనా కనుక పేదోళ్ళకి ఇచ్చిన దాంట్లో ఒక్క సెంటు భూమి కనుక గవర్నమెంట్ భూమి ఉంటే చూపించాలా? ఎవడైనా దమ్ముంటే ఛాలెంజ్. అలాంటి కర్మ బ్రహ్మనాయుడికి పట్ల అట్లాంటి నికృష్ట బతకాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఏదో బ్రహ్మనాయుడు గారిని ఏదో చేయాలనుకుంటే ఏదో విధంగా ఆయన బాగా అభివృద్ధి చేస్తుండు, ఆ అభివృద్ధికి ఏదో విధంగా ఆటంకాలు కల్పించాలి, ఆ అభివృద్ధి భాగంగా పేదవాళ్ళకి ఇల్లు కట్టకుండా చేయాలి అని చూస్తే నువ్వేం ఆపలేవు. బ్రహ్మనాయుడు అనే వ్యక్తి పూర్తి స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి కాలనీ నిర్మాణం జరిగిద్ది. అక్కడికి బైపాస్ రోడ్ వస్తుంది, అది అంతా అక్కడ ఇష్టమపల్లె, బ్రాహ్మణపల్లె, అదేవిధంగా నరగాయపాలెం, అదేవిధంగా జాలపాలెం, అదేవిధంగా ఎంకుపాలెం, ఇవన్నీ కూడా టోటల్గా సీగిటీగలపాలెం, నడిగడ్డ, ఇటు వచ్చేవరికి కోటప నగరం, ఇవి మొత్తం కూడా మున్సిపాలిటీలో పొందుపరచడం జరిగిద్దని ఈ సందర్భంగా నీకు తెలియపరుస్తున్నాను. నువ్వు చేయలేనిది నేను చేయగలిగింది, అది నువ్వు చేయలేనిది నేను చేయగలిగింది. కంపల్సరిగా చేస్తాను. అది పల్లె కాదు, అది పట్టణం అని నిరూపిస్తాను. ఇదే దీని మీద నేను నిలబడి మాట్లాడు, నేను కమిట్మెంట్గా ఉంటాను. అది ఆ విధమైనటువంటి సర్కిల్ని ఏర్పాటు చేసి దానికి చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నా. ఇది బ్రహ్మనాయుడు గారి ఆలోచన. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి మిస్టర్ ఆంజనేయులు గారు, ఇంకొక చిన్న విషయం ఉంది మీతోటి. మీరు పాపం అలసిపోతున్నారు, నీకు ఒక మాట చెప్పాలి. ఇది మున్సిపాలిటీలో పొందుపరచడం ఇవన్నీ ఒకటైతే, రెండోది నువ్వు కిటుకో అని చెప్పిన చూడు, కిరికిరు మాటలు మాట్లాడతావు. కిటుకోలో జరిగిన కిటుకేంటో ప్రజలకు చెప్పు. నువ్వు కిటుకోలు చిలకలూరుపేట అవన్నీ అక్కడ ప్రజలకు అందిస్తే నువ్వెందుకు ఇవ్వలా? మిస్టర్ కిరికిరు ఎందుకు ఇవ్వలేదు? ఆ కిటుకోలో సొమ్ము 50 కోట్లు నువ్వు తీసుకున్నావు కాబట్టి వాళ్ళ దగ్గర బెదిరించి 50 కోట్ల ముందు నువ్వు తీసుకున్నావు కమిషను. ఇవాళ వాటి మీద కూడా ఎంక్వైరీ చేయండి. మీరు ఎందుకు జరగలేదు, నీకు అంత టైం ఎందుకు పట్టింది? ఫస్ట్ ప్లేస్లో మన వినుకొండకి ఎందుకు కిట్కో, ఎందుకు నిర్మాణం జరగలేదన్న దానికి మీరు సమాధానం చెప్పాలి. అందరే ఓపెనింగ్ లేని ఇవాళ ఇక్కడ ఓపెనింగ్ అయిందని చెబుతున్నావు. ఎక్కడ బాబా ఏమన్నా చేసావా పని? ఆయనకి మీరు అందరూ పోయి చూడండి. చూస్తే అక్కడ ఏం చేసావు కనుక ఇళ్లలో చేరుతారు, ఏం చేశారు కనుక చేరుతారండి ఇళ్లలోకి. ఇళ్లలో చేరాలి, ఆ ఇల్లు ఇవ్వలేదన్నాను, నువ్వు ఇచ్చిన 4000 ఇల్లు ఇచ్చినాను. కనీసం ఆడ తడిందంటే కనీసం కాస్త పొడిగా ఉండాలయ్యా. కనీసం కూడా లేకుండా నువ్వు 4000 ఇల్లు నిర్మాణం చేశావని చెప్పావు. ఆడ చేసింది 950 ప్లాట్లు. 950 ప్లాట్లు కూడా సగం పనే జరిగింది. ఎక్కడ జరిగింది పని? 950 ప్లాట్లు పని ఎక్కడ జరిగింది? నేను మొత్తం ఇళ్లలోకి పోలేదంటావు. ఇళ్లలోకి ఎట్టపోతారు పేదోళ్ళు? ఆటల్లో రసీదులు కట్టుకున్న డబ్బులు ఏమైనాయి, ఎవరు తీసుకున్నారు, వాటి సంగతి తెలియదు. ఇప్పుడు ఆ డబ్బుల సంగతి అర్థం కావట్లా. ఇలా అవి ఎవరు తీసుకున్నారో ఏడందో, ఎవరు మా కాడికో డబ్బులు అయితే కట్టే ఉన్నారు, మున్సిపాలిటీలో లేవయి. మీకు సంబంధించింది మీకు ఆ కిట్కోలో వచ్చినటువంటి ఆ ఇల్లు నిర్మాణం
ఇప్పుడు తెనాలని చెప్పావు నిన్న. తెనాల్లో నువ్వేం చేసావు? తెనాల్లో బ్రహ్మాండం కట్టారు, బ్రహ్మాండంగా వాళ్ళు నిర్మాణం చేశారు. వాళ్ళు తెనాల్లో గృహప్రవేశం జరిగింది, చిలకలూరుపేటలో గృహప్రవేశం జరిగింది, మరి నర్సరాపేటలో గృహప్రవేశం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు జరగలేదండి? ఇక్కడ ఎందుకు కట్టలేదండి మీరు? ఆంజనేయులు గారు ఇక్కడ ఎందుకు కట్టలేదు? ఏం చెప్పండి. మీ 4000 ఇల్లు ఎందుకు కట్టలేదు? నన్ను కట్టమని చెబుతావేంటి? నువ్వెందుకు కట్టలేదు? మీరు మీ నాయకులు అక్కడ బేరాలు కుదరక, బేరసారాలు పనిగాక మీరు అంత సమయం బట్టి లాస్ట్కి ఆ తీసుకుపోయి ఆ కొండల్లో ఆ దక్షిణ పక్క తీసుకుపోయి నీళ్ళు ఆ చెరువులో తీసుకుపోయి నువ్వు ఎప్పుడు కట్టావు? ఏడైంది పని కాలం. ఇది వాస్తవం కాదా? ఇది అట్లా అందులోనే కట్టాలి, నాకు అవకాశం కల్పించాలని అది దేశరా నేను పంపించింది. దాంట్లో నేను కట్టాలని వాళ్ళు కోర్టులో వేశారు. ఇప్పుడు ఆ కిట్కోలో ఏడ కట్టాలి? మీరు ఒక రైతుది పొలం తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఒక ముస్లిమ్స్ మైనారిటీ సోదరుడిది దాంట్లో బలవంతంగా ఇది చేయాలంటే వాళ్ళు కట్టనట్లేదు. అది కోర్టులో ఉంది, ఎట్ట కడతా? క్లియరెన్స్లో ఉన్న ఈ 450 ప్లాట్లకే క్లియరెన్స్ ఉంది, దాంట్లో లేదు. ఇదిగో నేను ఎండీకి నేను రాశాను, మాకు గొడవగా ఉన్న 13 ఎకరాలు వదిలేయండి. కోర్టులో ఉన్న 13 ఎకరాలు వదిలేసినా కానీ ఇంకా మాకు 450 ప్లాట్లు ఇందులో కట్టాల్సిన అవకాశం ఉంది. ఈ 450 ప్లాట్లో క్లియరెన్స్ ఉంది. ఈ 450 ప్లాట్లను మీరు నిర్మాణం చేయండి అని నేను చెప్పాను. 450 ప్లాట్లు చెప్పాను. హైకోర్టులో వాళ్ళున్న ముస్లిం ప్రాపర్టీ 13 ఎకరాలు హైకోర్టులో ఉంది. దానిలో ఎలా కడతారు? అది లీగల్ ఇష్యూ. నువ్వు చేసినటువంటి నిర్వాహం మా మీద రుద్దాలని చూస్తావేంది? నువ్వు చేసినటువంటి మోసాన్ని మా మీద చూస్తావేంది? నువ్వు కడితే మేము వద్దానమా? నువ్వు కిట్కోలు కట్టకుండా ఎందుకు చేసావు? అందరితో పాటుకు వచ్చింది మీరు. అది పెద్ద పొరపాటు చేశావు. ఇది వాస్తవం ఆంజనేయులు గారు. ఇప్పుడు నువ్వు నేను ఏమనుకున్నా వాస్తవాలను కాదనలేము. పోయి చూపించు. ఇప్పుడు 950 ప్లాట్లు సగభాగం దానికి ఇంకా వర్క్ ఉంది. ఇంకా 450 ప్లాట్లు ఫౌండేషన్ వేసి ఉన్నాయి. ఆ ఫౌండేషన్ వరకే క్లియరెన్స్ ఉంది. నువ్వు 13 ఎకరాలు లీగల్ ప్రాబ్లం. వాళ్ళ ఎవరితో నెట్టేసి దాన్ని తీసుకుందామని నువ్వు చేసావు. వాళ్ళు కోర్టులో వేశారు. ఇది జరిగింది. ఇది వాస్తవం. ఇంకోటి, ఇప్పుడు ఇవ్వు 100 ఎకరాలు ఇప్పుడు ఇవ్వు, నాకు 2 రోజులకి ఇవ్వు. మరి ఫ్లాట్లు పంచాలా? నీ దగ్గర లేదు. ఆయనదంట ఇవ్వడంట. పేదలకు నా స్థలం ఎట్టిస్తాను, పేదలకు నా స్థలం ఇవ్వకూడదు, నేను పేదవాళ్ళకి ఇస్తే ఇబ్బంది. ఏమయ్యా నీ గెస్ట్ హౌస్ కాడ ఉన్న నీ 50 ఎకరాలు ఇవ్వని అడుగుతున్నా. నీది ఇవ్వదా? ఇవ్వు. మరి ఏడో ఉందంట ఇవ్వు. ఏడో ఉందని చెప్తున్నావు, ఇవ్వు. 18 లక్షల కాడికి ఇస్తాం, ఇవ్వు. ఇవ్వు. అయితే నీ ముఖ్య ఉద్దేశం ఏంటి? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు, ఇవ్వటానికి వీలు లేదని మీరు నిరాహార దీక్ష చేశావు. ఆ నిరాహార దీక్షకి ఆయన మాజీ మంత్రి గారు ఆయన గుంటూరు నుంచి ఎగబట్టుకొని వచ్చాడు ఇక్కడికి. అయ్యా మంత్రి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒకటి అడుగుతున్నాను. జాలపాలెం ఏడుందో నీకు తెలుసా? నీకు తెలీదు. జాలపాలెం ఏడుందో నీకు తెలియదు. విష్ణుగుండి నగర్ నుంచి జాలపాలెం ఎన్ని కిలోమీటర్లో నీకు తెలియదు. నువ్వు గుంటూరు నుంచి ఎక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పూర్తిగా దోపిడీ చేశారు. 4-3 లక్షలకు కొన్న పొలం 18 లక్షలకు అమ్మాడని చెప్పావు. నువ్వు దోపిడీ చేశారని చెప్పావు. దోపిడీ చేసింది ఈ ప్రభుత్వాన్ని, లూటీ చేసింది గుంటూరులో. నీవు ఎంత దోపిడీ చేసావో, నీ స్థాయి ఏంటో, నువ్వేంటో ఒక్కసారిగా మరి ఆలోచిస్తే అర్థమైంది. కోట్లకు పడగెత్తావు. అది ఎవరు సంపాదించారు? అది అవినీతి కాదా? మీరు ఆ ఎమ్మెల్సీ అని ఆయన, మీరిద్దరు ఇక్కడికి వచ్చి
ఇక్కడ ఏందో తెలుసుకోకుండా, వాస్తవాలు తెలియకుండా ఇక్కడ బ్రహ్మనాయుడు గారు దోపిడీ చేశాడు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అని అంటే మీ స్థాయిలో అది కరెక్ట్ కాదేమో. ఈ నెలలో కూడా మరి అదేవిధంగా కొప్పుకొండ రెవెన్యూ గ్రామంలో మొత్తం ఇప్పుడు అందరూ చూశారు, మీరు అందరూ కూడా వచ్చారు. ఇవాళ నేను చెప్పడం కాదుగా, నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి అప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. కొప్పుకొండ భూములు సుమారు 270 ఎకరాల నుంచి 300 ఎకరాల వరకు కబ్జా చేసి ఎమ్మెల్యే, అప్పుడున్న ఎమ్మెల్యే ఆంజనేయులు గారు వాళ్ళ బినామీ పేర్లు పెట్టి ఆయన చెరువులు వేయించుకున్న పరిస్థితి. ఇది నేను చెప్పేది కాదు, కదా. 300 ఎకరాలు ఇప్పుడు ఆయన చెప్పాడు, అడ్డం వస్తే పొక్లైనర్తో గుంత తీసి గుంతలో వేస్తానని చెప్పాడు. అవి మీరు, మీ బినామీలు, మీ మామ ఇనిమేల వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ మీ మేనమామలు, వాళ్ళందరూ మీ బినామీలు కాదా అని అడుగుతున్నాను. ఇది వాస్తవం కదా. ఆయన నక్కానందబాబు గారు వీటన్నిటిని చూడాలి. మరి బాబా, ఈ బాబా గారు చేసినటువంటి బురిడీలు, ఈ వినుకొండకు చేసినటువంటి అన్యాయం, ఇక్కడ 10 మంది కలిసి అన్యాయంగా అక్కడ ఒక ముసలమ్మది కలుపుకొని మీ నవీన్ బ్యాచ్ మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. అది నీది కాదా? నీ ముఠా కాదా? నీ పిఏ ఆయన ఎవరు నీకు తెలీదా? ఇది మీ భాగవతంలో ఉన్నటువంటి వాటిని మీరు పేదవాళ్ళ భూములన్నీ లాగేసుకొని నువ్వు అన్నిట్లో నువ్వు కబ్జా చేసి బ్రహ్మనాయుడు గారు కబ్జా చేశాడని చెప్పటం ఏంటి? ఏంది ఇది? ఏంది బ్రహ్మనాయుడు గారు కబ్జా చేయటం ఏంది? బ్రహ్మనాయుడు గారు ఉండగానే మీరు ఎమ్మెల్యేగా ఉండగానే నా పొలం కొనుక్కున్నాను, మీరు ఎమ్మెల్యేగా ఉండగానే నేను ఫ్యాక్టరీ కట్టుకున్నాను. ఆ రోజు ఎస్ఐండ్ భూముల్లో ఫ్యాక్టరీ కడతారా ఎవడన్నా? ఎస్ఐండ్ భూములు డబ్బులు ఇచ్చేవాడని కొనుక్కుంటాడా? నేను 16 కోట్లు ఇచ్చిన డబ్బులు ఇచ్చింది మీకు చూపిస్తాను. ఇదే నక్క ఆనందబాబు రావాలా? నక్క జిత్తులు మా కాడ కుదరవు, మీ కాడ కుదురుతాం. ఎక్కడ కుదరవు. ఇక్కడ జిత్తులు మారి పనులు ఎక్కడా ఉండవు. ఇక్కడ వాస్తవాలు మాట్లాడతాం. ఇది ఇలా ఉందండి. ఇది తోడు మరి వారు ఉన్నారు కదా, మీ నాయకుడు, మీ పార్ట్నర్ అన్నారు. ఆయనకి ఈయనకి ఇద్దరు పార్ట్నర్లు 12 రాష్ట్రాల్లో. లోకేష్ డబ్బులు, ఏం డబ్బులు, ఇద్దరే ప్రజల నుంచి దోసుకున్న డబ్బులేగా, ప్రజల నుంచి మోసం చేసుకున్న డబ్బులేగా, ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకున్నారు. ఏడాడో కనపడకుండా రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. ఇది వాస్తవం కదా. వినకొండ ప్రజలకు చెప్పండి, మీరు వినకొండ ప్రజలకు చెప్పండి మీ ఆస్తులు ఏందో, ఎక్కడెక్కడో ఎందుకు ఫ్యాక్టరీ కట్టుకున్నారో, ఎక్కడ ఎందుకు కట్టుకోలేదో, ఈ వినుకొండలో ఎందుకు పెట్టలేదో. మరి మాతృ సంస్థ మా ప్రజలు నాకు వినుకొండ ప్రజల మీద ప్రేమ ఉందని నువ్వు చెప్తున్నావు కదా. 10 సంవత్సరాలు ఇంటి ఎమ్మెల్యే గెలిపించారు కదా, ఎందుకు పెట్టలేదు? ఓ ఫ్యాక్టరీ పెడితే ఒక 10 మంది బతకరు? ఓ ఫ్యాక్టరీ పెట్టబోయేవాడా? నీలాంటి క్యారెక్టర్ మాది కాదు అండి. ఎమ్మెల్యే పదవి అన్నది ఇందాక నువ్వేదో చెబుతున్నావు, రాజీనామా చేస్తాను. రాజీనామా చేస్తావా అని అంటే నువ్వు చెప్తే చేయను. నేను చేయాల్సి వస్తే అది పదవి కంటే కూడా విలువలు ముఖ్యం. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఏ పనులు చేయకూడదు, ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పాను. అలాంటి పరిస్థితి నేను తప్పు చేశానని చెప్తే నాకు ఈ పదవి కంటే కూడా నేను నా క్యారెక్టర్ బాగుండాలనేదే నా ముఖ్య ఉద్దేశం అని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు గనక ఒక్క సెంటు నా దాంట్లో ఒక నిరూపిస్తే అట్లా చేయకపోతే అప్పుడు అడుగు. నువ్వు మోసగాడివి. నీ మోసాలకి వినుకొండ ప్రాంతాన్ని ఎంత మోసం చేసేవా 10 సంవత్సరాలు? ఎస్, ఒక్కటి చెప్పు. నేను ఈ పేదోడికి ఒక్క సెంటు ఇచ్చానని లేదు. ఇలా నేను ఎందుకు చెబుతున్నానంటే మీ ఊర్లో దాని మీద ఎంక్వైరీ వేయించాను. ఇక్కడ దాసరపాలెం దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కొప్పుకొండ భూములు నీయే, అవి అందరికీ తెలుసు, ప్రజలందరికీ. ఆ కొప్పుకొండ భూములు మీ బినామీ పేర్లో, మీ చుట్టాల పేర్లో పెట్టుకున్నావు. ఆ కొప్పుకొండ భూములు మొత్తం చెరువులు వేసుకున్నావు. చెరువు వేసుకోవడానికి నీకు పర్మిషన్ ఉందా? ఎలా వేసావు? నీటి పర్మిషన్ నీకు ఇవ్వాలిగా. ఎవడిచ్చాడు నీకు? ఏమీ లేదు.
చేసుకున్నారు? మీకు ఎవరు ఇచ్చారు? ఆ రైట్ ఎవరు ఇచ్చారు అంటున్నా? ప్రభుత్వం ఇచ్చిందా? ఇస్తే చూపించండి. ప్రభుత్వం దగ్గర కొన్నామన్నారు, ప్రజల దగ్గర కొన్నామన్నారు, చూపించండి. మీ లింక్ డాక్యుమెంట్లో మీ ఆర్ఎస్ఆర్లో మీ భూములు ఎక్కడన్నా ఉన్నాయో? ఇదే పేపర్ల ముందు నా భూములు నా అన్నీ కూడా ఆర్ఎస్ఆర్ కాడి నుంచి మొత్తం తీసుకొచ్చి కూర్చోబెడదా? ఇవి కావాలి, ఇది చూడాలి, ఇది విషయాన్ని తెలుసుకోవాలి. విషయం తెలుసుకొని నీలాగనే రైతులను మోసం చేసి నేను రాలేదు. ఏ ప్రాంతం వెళ్ళినా రైతుల్ని వాళ్ళ ఉసురు ఎవరికైనా సరే రైతుని ఎవడైతే కష్టపెట్టాడో, రైతుని ఎవడైతే మోసం చేశాడో వాడు ఉసురు ఎవరికైనా తప్పనిసరిగా తగిలింది. అందుకే నువ్వు చిత్తుగా ఓడిపోయింది. నువ్వు చేసినటువంటి నిర్వాహంలో ఏ ఊరు పోయినా, ఏ ప్రాంతం పోయినా, వినకొండ ప్రాంతం నుంచి ఒక బురుడి వచ్చాడు. ఆ బురుడి అతను ఇచ్చిన బురుడి మొక్కలు ఇచ్చి నష్టపెట్టాడు. వినకొండ ప్రాంతం నుంచి శివశక్తి ఫౌండేషన్ అనే వచ్చాడు ఒక ఆయన. ఆ బురుడితోటి పూర్తి స్థాయిలో మాకు వర్మీ కాంపోస్ట్ అని ఇచ్చాడు. ఆడ మొత్తం ఇసుకని చెప్పారు. ఎన్ని కేసులు ఉన్నాయి నీ కంపెనీ మీద? ఇదొక్కటే కాదు, నువ్వు ట్యాప్గా మాట మాట్లాడుతున్నావు. శివశక్తి బయో ఫర్టిలైజర్స్ ప్రతి సంవత్సరం 33,000 దాదాపుగా 33 కోట్ల కాడికి మూడు సార్లు 33 దాదాపుగా 100 కోట్ల రూపాయలు నీకు సబ్సిడీ వచ్చిందని చెప్పావు. యాస్ నాకు వచ్చింది, నువ్వు కూడా పెట్టుకో, నేను మంచి ప్రోడక్ట్ ఇచ్చాను ప్రజలకి, రైతులకి, అందుకని నాకు వచ్చింది, నువ్వు కూడా పెట్టుకో, నీకు కూడా ఇస్తాం సబ్సిడీ, మా ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తుందని చెప్పావు. సబ్సిడీ రాలేదు అని చెప్పావు. మళ్ళీ నిన్నేం చెప్పావు? వచ్చింది కానీ అది రైతులకు ఇచ్చారు, నాకు కాదు అని చెప్పినావు. యాస్, ఏ రైతుకి నువ్వు సబ్సిడీ ఇచ్చావు? నీ బినామీలకి నువ్వు నీ మనుషులకి ఇచ్చుకొని ఆ సబ్సిడీని రాసుకొని నువ్వు జేబు వేసుకున్నావు, నువ్వు మీ లోకేష్ బాబు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? నువ్వు చెప్పిందేగా. నేను అసలు తీసుకోలేదన్నావు, ఒకసారి తీసుకున్నాను కానీ నేను నా ప్రోడక్ట్ మంచిదన్నావు. రెండోసారి ఒక మాట చెప్పినావు, మూడోసారి రైతులకు ఇచ్చారు, నాకు ఇవ్వలేదన్న. అది నీది కాదా? నువ్వు చెప్పింది కదా ఇది. అదే వాస్తవాలు ఆంజనేయులు గారు. ఇప్పుడు నువ్వు ఒకవేళ తెలియదు అనుకున్నా ప్రజలందరూ తెలుసుకుంటారు. నీకు ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నావు. నీ 1000 కోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు శివశక్తి ఫౌండేషన్ అన్నావు. శివశక్తి ఫౌండేషన్ పెట్టి దాంట్లో నీ పార్టీ నాయకులకు చెక్కు రాసి ఎందుకు ఇస్తున్నావు? నీకు వచ్చిన డొనేషన్లా, నీకు వచ్చినటువంటి బ్లాక్ మనీ, నీకు వచ్చినటువంటి డోనర్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఏ దేశం నుంచి ఎవరు ఇచ్చినారు ఏందనేది ఒకసారి నీ బ్యాలెన్స్ షీట్ బయటపెట్టు. తెలుపది. ఎవరన్నా నీ పార్టీ నాయకులకి ఫౌండేషన్లో నుంచి చెక్కు రాసిస్తారా? నువ్వు రాసిలేదా? ఎక్కడి నుంచి వచ్చినాయి మాసాలు? ఎవరి అబ్బా? బ్రహ్మనాయుడు గారు మాయల మరాఠ బా బ్రాస్. నేను మాయల మరాఠను, నువ్వు బురుడినో అనేది పక్కన పెడదాం. మన ఇద్దరం నీ మొత్తం తీసుకొచ్చి అక్కడ నీ బ్యాలెన్స్ షీట్లన్నీ, నా బ్యాలెన్స్ షీట్లన్నీ నేను ఇస్తాను. నువ్వు నీ అసెస్మెంట్లో ఏదైతే ఉందో అదంతా రికార్డుగా ఉంటుంది కదా. నీకు ఎక్కడెక్కడ నీ ఇండస్ట్రీలు మొత్తం కూడా నువ్వు చూపిస్తున్నావా, జీరోలో వ్యాపారం చేస్తున్నావా, ఎందుకు చేస్తున్నావు అనేది ప్రజలు తెలుసుకుంటారుగా. లేకపోతే నీకు ఒకటి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు, 1,00,000 కోట్లు సంపాదించాడు. ఎందుకయ్యా నువ్వు ఆ మాట మాట్లాడుతావు? ఎవరు అవినీతిపరుడు అనేది శివశక్తి ఆంజనేయులు అనే వ్యక్తి అసలు ఎంత మోసపూరితమైనటువంటి మనిషి. అతన్ని ఎలగట్టాలంటే దాన్ని చాలా లోతుకి వెళ్ళాల్సి వస్తుంది. ఏపిస్తాను, కమిటీ ఏపిస్తాను. నీవు నీ 100 కోట్ల సంగతి, నీ సంగతి చూడాల్సిందే. నేను మటుకి ఇవాళ చెబుతున్నా, నువ్వు నా మీద నువ్వు చూడు. నీకేదన్నా నీకు ఉన్న నీ శక్తి పొంది ఏదైనా నేను తప్పు చేసి ఉంటే చూడు. నీ తప్పులు మటుకి కంపల్సరిగా బయటకు వస్తే కంపల్సరిగా బయట పెడతా. నీ 100 కోట్లతో సహా వీటన్నిటికి కూడా ఎంక్వైరీ జరిగిద్దని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. నాకుగా సంబంధించినంత వరకు ఎక్కడైనా ఇప్పుడు కూడా చెబుతున్నాను, నేను పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్లో 1 సెంటు
నాగా ఉందంటే అది నువ్వు దేనికైనా ఓకే, ఎలాంటి ఎంక్వైరీకైనా ఓకే. నీకు దీంట్లో మటుకి మీ ఊరిది ఎంక్వైరీ వేశారు కదా, మీ ఊరిది 100 ఎకరాలు ఎంక్వైరీ వేశారు కదా. ఇదిగో కలెక్టర్ గారికి నేను ఇచ్చింది లెటరు, దీని మీద ఎంక్వైరీ కూడా వచ్చింది. నేను ఇచ్చింది కదా, జనం ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు కుప్పకొండ వాళ్ళు ఇచ్చారు. వీటన్నిటి మీద నేను ఇచ్చినవి కాదుగా. ఇవన్నీ వాస్తవాలండి ఆంజనేయులు గారు. ఎమ్మెల్యే పదవి కోసం మేము నీలాగా పాకులాడం, నీలాగా ఎమ్మెల్యే పదవి కోసం నేను పాకులానండి. నువ్వు 4 నెలల తర్వాత వచ్చేదంతా ఏదో జరిగిపోయిందని చెప్పడం కాదు. ఇవాళ ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఇవాళ 2 గేట్లు, ఇటు ఏనుగుపాలెం ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తున్నాం, ఏనుగుపాలెం రోడ్డు గేట్కి, ఇటు అండర్గ్రౌండ్ బ్రిడ్జి నూజెండ్ల రోడ్డుకి, ఇటు గంగిరేణి కళ్యాణ్ గారి డిగ్రీ కాలేజీ అక్కడ 20 ఎకరాల్లో స్టేడియం. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు మా వినుకొండ తాగునీరు సమస్య పూర్తిగా 1 ఇయర్లోనే పరిష్కారం. ఇవన్నీ చేసిన వాస్తవాలు. ఎవరు అనుకున్నా, ఎవరు అనుకున్నా, ఎవరు కాదనుకున్నా, ఎవరు రైట్ అనుకున్నా, ఎవరు రాంగ్ అనుకున్నా, నేను చేసే పనుల మటుకు ఎక్కడ కూడా ఒక్క చిన్న పొరపాటు కూడా జరగడానికి లేదు. నాకు ఆ అవసరం లేదు. నేను ఈరోజు కాదు, ఇంకా 4 సంవత్సరాలకైనా సరే నిజాయితీగా పనిచేసాడు అనిపించుకోవటమే నా లక్ష్యం. కానీ నీలాగా అవినీతి, అన్యాయం, అక్రమాలు ఎవరో వండుకున్న కుండలో అన్నం తినాలనుకొని నేను ఎప్పుడు అనుకున్నాను. నా కుండలో అన్నం నేను తినాలనుకుంటాను. అది మటుకి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.